మీరు ఇట్లా వచ్చారు. గౌరవనీయులు జనసేన అధినేత ప్రజలకు మేలు చేయాలనే ఆకాంక్షతో ఎల్లప్పుడూ పరితపించే వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. గౌరవనీయులు ఎప్పుడు కూడా మీ అందరికీ అభిమాన నాయకుడే కాకుండా ఒక్క రాజకీయాల్లోనే కాకుండా సినిమా రంగంలో కూడా మీ అందరికీ సేవలు అందిస్తున్నటువంటి బాలకృష్ణ గారు ఎప్పుడూ మీరందరూ కూడా అభిమానంగా బాలయ్య బాలయ్య అని పిలుస్తూ ఉంటారు. అలాంటి బాలకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు లోకేష్ గారు, జనసేన పిఏసి అధ్యక్షులు గౌరవనీయులు మనోహర్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారు, వేదిక పైన అటు తెలుగుదేశం ఇటు జనసేన అధినాయకత్వం అక్కడుండే నాయకులందరికీ, ఒక పక్క తెలుగుదేశం పార్టీ వీర సైనికులకి, ఇంకో పక్క జనసేన జన సైనికులకి పేరు పేరున ఈరోజు విశాఖపట్నం వచ్చినప్పుడు చాలా సార్లు విశాఖపట్నంకు వచ్చారు. కానీ నా జీవితంలో ఇంత అపూర్వ స్వాగతం నా జీవితంలో చూడలేదు. ఆ విధంగా స్వాగతం పలికారు. ఒక పక్క సముద్రం ఘోషిస్తా ఉంటే ఇంకో పక్క జన సముద్రం ఇక్కడ ఘోషించే పరిస్థితి వచ్చింది. అలాంటి ఒక విశాఖపట్నమే కాకుండా ఉత్తరాంధ్రనే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చారు. యువగళం ఒక పక్క, ఇంకో పక్క ఎన్నికల యుద్ధ బేరీకి మోగించడానికి వచ్చినటువంటి సైనికులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు. అదే మాదిరిగా మీడియా ప్రతినిధులు కూడా నమస్కారాలు. ప్రత్యేకంగా యువగళం వాలంటీర్స్ కి మనస్ఫూర్తిగా నా అభినందనలు. ఈరోజు ఇంతమంది పేరు నాయకులందరూ మాట్లాడారు. నేనేం మాట్లాడాలో అన్ని విషయాలు కవర్ అయినాయి. ఒక పక్క మనసు విప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. గతంలో ఏ విధంగా రాష్ట్రం కోసం సహకరించింది, ఈరోజు మళ్ళీ ఏమి ఆకాంక్షించి తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుంటుందో చాలా స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. ఇంకో పక్క లోకేష్ కూడా 226 రోజులు రాష్ట్రం మొత్తం తిరిగి ప్రజల సమస్యలను అర్థం చేసుకుని అధ్యయనం చేసి చాలా క్లుప్తంగా వారి అనుభవాలు కూడా చెప్పారు. మీరు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో పాదయాత్ర చేయడం ఎప్పుడు కొత్త కాదు. నేను పాదయాత్ర చేశాను, బస్సు యాత్ర చేశాను. ప్రజా చైతన్యాన్ని తేవడానికి మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు చైతన్య యాత్ర చేశారు. అక్కడి నుంచి ఎన్నో యాత్రలు వచ్చాయి.
45 ఏళ్ళు సుదీర్ఘ రాజకీయ జీవితంలో చూశాను. ఎప్పుడు పాదయాత్ర పైన దండయాత్ర చేసే సందర్భం ఎప్పుడూ లేదు. అది మొట్టమొదటిసారిగా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చూశాను. ఎవరైనా పాదయాత్ర చేసి ఒక సమస్య పైన పాదయాత్ర చేసినప్పుడు, ఒక పవిత్రమైన భావంతో చేసినప్పుడు చేతనైతే సహకరించాలి, చేత కాకపోతే ఇంట్లో పడుకోవాలి. కానీ పోలీసులు అడ్డం పెట్టుకుని ఎన్ని ఇబ్బందులు పెట్టారో, కడాన నా ఎవరైతే యువగళం వాలంటీర్లు జైలుకు పోయి వచ్చారంటే, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారంటే తమ్ముళ్ళు భయపడద్దండి. మీ కష్టాలు నేను చూసా. తప్పకుండా వడ్డీతో సహా తిరిగి అప్పజెప్పే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. యువగళం జనగణంగా మారి ప్రజా గర్జనకు నాంది పలికింది. నేను ఈరోజు మనస్ఫూర్తిగా ప్రజలందరినీ అభినందిస్తున్నాను. మీలో ఉండే ఆవేదన, బాధ, ఆక్రోశం, ఆగ్రహం ఇవన్నీ కూడా యువగళంలో చూపించారు. రోజు రోజుకి ఉద్యమంగా ముందుకెళ్ళింది. ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదే సమయంలో ఈ కార్యక్రమాన్ని పూర్తిగా జయప్రదం చేసినటువంటి ప్రజలందరినీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు యువత బంగారు భవిష్యత్తు ఉండవలసిన యువత ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం. ఈ ముఖ్యమంత్రి చెప్పిన పని ఒక్క పని చేశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం పెడతా అన్నాడా లేదా? జనవరిలో పెడతా అన్నాడా లేదా? 5 జనవరిలు అయిపోయినాయా లేదా? పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఉండే పరిశ్రమలు పోయినాయి. మొత్తం యువత జీవితాల్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు ప్రపంచంలోనే తెలుగు యువత అగ్రస్థానంలో ఉంటే, అదే ఆంధ్రప్రదేశ్లో యువత అధఃపాతాళంలో ఉండే పరిస్థితి వస్తూ ఉంది. ఒక్క పరిశ్రమ రాలేదు. వచ్చిన పరిశ్రమలు పారిపోయినాయి. తరిమేసే పరిస్థితి వచ్చింది. ఇది చాలా బాధాకరం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, యువతకు తెలుగుదేశం జనసేన అండగా ఉంటాం. ఉపాధి కల్పించే బాధ్యత, మీ భవిష్యత్తుకి భరోసా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇంకో పక్క లోకేష్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఏదైనా ఒక సంకల్పం ఉంటే చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రజలు ఆదరిస్తారు. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఒక పార్టీ అధ్యక్షుడిగా మనస్ఫూర్తిగా ఆయన చేసిన కృషికి అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయాలు కానీ, ఇంకో పక్క బాలకృష్ణ గారు, లోకేష్ గారు మాట్లాడిన విషయాలు, అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన విషయాలు నేను పూర్తిగా ఎండార్స్ చేస్తున్నాను. సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను. వారి యొక్క రాష్ట్రం కోసం వారు చేసిన పనులు చూశాను. కొంతమంది చేత కాకుండా పోతే వారిని విమర్శించే సందర్భాలు కూడా ఉన్నాయి. రాజకీయాల్లో ఎప్పుడు కూడా రాజకీయ వ్యతిరేకత ఉంటుంది తప్ప వ్యక్తిగత వ్యతిరేకత ఉండదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తా ఉంటే
విశాఖపట్నంలో ఉన్నాం. మనం విజయనగరం భోగాపురం నియోజకవర్గంలో మీటింగ్ పెట్టుకున్నాం. ఇక్కడి విమానాశ్రయానికి నేను ఆ రోజు నాంది పలికాను. ల్యాండ్ అక్విజిషన్ కూడా చేశాను. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే 2020కే విమానాశ్రయం వచ్చేది. ఇప్పటికి కూడా రాలా. అంటే ఎలాంటి ప్రవర్తన చేశాడో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఉత్తరాంధ్ర మొత్తం ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ కబ్జాలో నలిగిపోయే పరిస్థితి. నేను అన్ని విషయాలు ఇక్కడ మాట్లాడలేం, కానీ ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, 5 కోట్ల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇది జనసేన తెలుగుదేశం పార్టీల కోసం కాదు, లేకపోతే నా కోసం పవన్ కళ్యాణ్ కోసం కాదు. 5 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నా. ఈ విశాఖపట్నంలో మీరు చూస్తే ఎయిర్పోర్ట్ పూర్తిగా నిర్వీర్యమైపోయి మళ్ళీ నేను వేసిన ఫౌండేషన్ రెండోసారి ఫౌండేషన్ వేసి ఏదో గొప్పగా చేసేవారి విధంగా పోయే పరిస్థితికి వచ్చారు. మెట్రో పోయింది. ఇంకో పక్కన విశాఖపట్నంలో వచ్చిన కంపెనీలన్నీ పోయే పరిస్థితికి వచ్చాయి. ఎప్పుడో సమైక్య ఆంధ్రప్రదేశ్లో హెచ్ఎస్బిసి ఐటీ కంపెనీ తీసుకొస్తే అది కూడా పారిపోయే పరిస్థితికి వచ్చింది. ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ఆగిపోయినాయి. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ఈ కొండే ప్రజానీకాన్ని, ఈరోజు మీరందరూ ఒకసారి చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రలో అభివృద్ధి ఆగిపోయింది. ఎక్కడికక్కడ కబ్జాలు పెరిగిపోయినాయి, సెటిల్మెంట్లు పెరిగిపోయినాయి. మెడ మీద కత్తి పెట్టి ఆస్తులు బలవంతంగా రాసుకున్నారంటే ఎంత బాధాకరమో ఆలోచించండి. నా జీవితంలో చాలా సంవత్సరాలు రాజకీయాలు చూశాను, కానీ ఎప్పుడు కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత అరాచకాలు జరగలేదు. అలాంటి అరాచకాలు ఈ విశాఖపట్నంలో జరిగాయి. ఒకప్పుడు విశాఖపట్నం ఆర్థిక రాజధాని, ఈరోజు ఈ విశాఖపట్నం గంజాయి రాజధానిగా మారిపోయిందంటే ఏమనాలో మనమే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక బాధాకరమైన సంఘటన. విశాఖ అంటే ఎప్పుడూ నాకు అత్యంత ప్రీతి ప్రాంతమైన నగరం, ప్రాంతం. దానికి కారణం ఉదుహుదు వస్తే ఉద్దుహుదు క్రాసగాకు మనిపోయింది. నేను ఇక్కడికి వచ్చి 10 రోజులు ఇక్కడుండి ప్రజల సహకారంతో విశాఖకు ముందు, ఉద్దుహుదు ముందు, ఉదుహు తర్వాత ఏ విధంగా ఉందో నిర్మాణం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సహకరించిన ప్రజానీకం ఈ విశాఖపట్నం వాసులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక విషయం మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. రివర్స్ పాలన అన్నాడు, విధ్వంస పాలనకు నాంది పలికాడు. ఇంత మునిపే మిత్రులు చెప్పారు, కక్ష సాధింపులు, విధ్వంసాన్ని చేయడం, మంచి చేయడం చేత కాకపోతే గమ్మునుంటే నష్టం రాదు, కానీ కావాలని విధ్వంసం చేసుకుంటూ వస్తే ఏం జరుగుతుందో బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్. ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒక మంచి చేస్తే ఆ మంచి ఫలితాలు అందరికీ వస్తాయి. అదే పబ్లిక్ పాలసీ, అదే సుపరిపాలన. ఒక చెడు చేస్తే ఆ చెడు వల్ల అందరికీ నష్టం వస్తుంది. అదే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి చేసే పని. ఒక్క ఛాన్స్ అన్నాడు, ఒక్క ఛాన్స్ పాపానికి రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే
నేను పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక మాట ఆయన చెప్పాడు, నవ్ ఆర్ నెవర్. ఇప్పుడు కానీ మనందరం కలవకపోతే, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా కాపాడుకోకపోతే ఈ రాష్ట్రాన్ని కాపాడలేమని బేషరతుగా ముందుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక మాట కూడా చెప్పాడు, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ ఉండాలని కోరాడు. రాజకీయాల్లో పార్టీలు పెట్టే స్వేచ్ఛ ఎవరికైనా ఉంది, తప్పు లేదు, ప్రజలు ఎంపిక చేసుకుంటారు. కానీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే హక్కు మాత్రం ఎవ్వరికీ లేదు. మేమంతా 5 సంవత్సరాలు మీరు ఓట్లేశారు. ఈ రాష్ట్రానికి ఒక ట్రస్టీగా ఉండమన్నారు, చేతనైతే మంచి చేయమన్నారు. చేత కాకపోతే పరిపాలనని దింపేసరికి మీరు సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ 5 సంవత్సరాల్లో మీరు ఒక్కసారి చూస్తే 1-2 కాదు, ఆ రోజు హైదరాబాద్ నగరాన్ని నేను అభివృద్ధి చేశాను. తర్వాత వచ్చిన పాలకులు ఇలాంటి కక్ష కట్టి హైదరాబాద్ని విధ్వంసం చేసుంటే ఈరోజు హైదరాబాద్లో ఈ సంపద ఉండేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు అమరావతి, ఇక్కడ విశాఖపట్నంలో అడుగుతున్నాం మిమ్మల్ని అందరినీ. ఈరోజు మన రాజధాని ఏదని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు మీరందరూ ఒకే మాట చెప్పారు, అమరావతి నేను ప్రపోజ్ చేసినప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటుంది, విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఐటీ హబ్గా ఉంటుందని మీరే సహకరించారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు చెప్పండి, 3 ముక్కలు ఆటాడాడు ఈ ముఖ్యమంత్రి. అమరావతిని సర్వనాశనం చేశాడు ముఖ్యమంత్రి. ఈరోజు ఇక్కడికి వచ్చి నేను వారం 10 రోజులు విశాఖపట్నంలో బస్సులో ఉండి ఉదువు తుఫాను వల్ల నష్టపోతే మళ్ళీ పూర్తిగా కోలుకున్న తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళాను. ఈయన రాక మునిపే రిషికొండ మొత్తం నాశనం చేసి రిషికొండ బోడిగుండగా తయారు చేసి ఒక ముఖ్యమంత్రి విలాసం కోసం 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హక్కు ఎవడిచ్చాడని మిమ్మల్ని అడుగుతున్నా. బాధ అనిపించదాని అడుగుతున్నా. ఒకసారి ఆవేదన గుండెలు పిండేసినట్టు ఉంటుంది ఇవన్నీ తలుచుకుంటే. ఏంటి అరాచకం, ఎక్కడికి తీసుకుపోతున్నారు ఇవన్నీ? అమరావతి పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది, విధ్వంసం అయిపోయింది. ఇంకో పక్క పోలవరం రాష్ట్రానికే వరం. ఏం తమ్ముళ్ళు, ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఉండుంటే 2020కి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసి ఈరోజు కరువు అనే మాట లేకుండా చేసేవాళ్ళం. అది పోయింది. ఇంకో పక్క విద్య, వైద్యం, ఆరోగ్యం అన్ని కూడా మీరు చూస్తే వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టాయి. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక లిస్ట్ అంతా కూడా చెప్పారు. మేము మేనిఫెస్టోలో ఏమేం చేయబోతామో స్పష్టంగా ఆలోచించి తొందరలోనే ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేస్తామని వారు చెప్పారు. రోడ్ల వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టింది. నేను ఒక్క సెక్టర్ చెప్పడం లేదు, రాష్ట్రంలో ప్రతి ఒక్క సెక్టర్ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎక్కడికక్కడ విధ్వంసం పాలయ్యే పరిస్థితి వచ్చింది. కడాన మీరు ఒకసారి చూస్తే ఇసుక, లిక్కర్ కానీ అన్ని విషయాల్లో కూడా స్వార్థం కోసం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాది మీద నిర్మాణం చేసిన పార్టీ ఆ పార్టీ. నేను అడుగుతున్నా, ఎన్నికల ముందు
ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పారా లేదా? మీరు సాధించారా అని అడుగుతున్నా. ఇంకో పక్క రైల్వే జోన్ సాధిస్తామని చెప్పారా లేదా? మీరు ఇచ్చారా అని అడుగుతున్నా. మద్యపాన నిషేధం పెట్టిన తర్వాతనే నేను ఓటు అడుగుతానని మద్యపానం పైన వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు చేసే పరిస్థితికి వచ్చారు. సిపిఎస్ వారంలో రద్దు చేస్తా అన్నారు, చేశారని అడుగుతున్నా. ఒకటి రెండు కాదు, బాబాయ్ హత్య జరిగితే ఆ హత్య వేరే వాళ్ళపైన వేసి హైకోర్టు స్టే తెచ్చుకొని సిబిఐ కావాలని అడిగిన మీరు ఈరోజు సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నారని అడుగుతున్నా. ఇవే కాకుండా బాధుడు అన్ని పెరిగిపోయినాయి. ఆ రోజు అన్ని విషయాల్లో ఏం చెప్పారో ఈరోజు ఏం చేశారో మనమే చూస్తున్నాం. నేను ఒకే ఒక విషయం చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఇబ్బందుల పాలైపోయారు, ప్రతి ఒక్కరూ నష్టపోయారు. బాధ ఆవేదనతో ఎవరైనా బయట వస్తే వాళ్ళపైన తప్పుడు కేసులు, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన వేధింపులు. ఇక్కడ వేదిక మీద ఉన్నారు, చాలా మంది ఉన్నారు, కేసులు లేని వాళ్ళు ఎవ్వరూ లేరు. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ పైన కేసులు లేవు, కానీ రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి ఆయన పైన కూడా కేసులు పెట్టే పరిస్థితికి వచ్చేసారు. కనీసం నా జీవితంలో నా పైన ఎప్పుడు కేసులు లేవు, కానీ ఈరోజు కేసుల గురించి నేను మాట్లాడను. అవన్నీ కోర్టులో ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడకూడదు, కాబట్టి నేను కేసులు కూడా మాట్లాడడం లేదు. ఇలాంటి పరిస్థితి చూస్తా ఉంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా అని నాకు అనుమానం వస్తుంది. ఎవరు ఇంట్లో స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితి లేదు, స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. అన్యాయం జరిగితే ఇది అన్యాయం అని ప్రశ్నించే పరిస్థితి లేదు. మీ ఆస్తులు కబ్జా చేస్తే గొంతు మీద కత్తి పెట్టి రాయించుకుంటే ఇది తప్పని అడిగితే రక్షించే నాదుడే లేడు. ఇప్పుడు కూడా నేను చూస్తున్న పోలీసులు వాళ్ళు కావాలని చేయడం లేదు, వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి చేయకపోతే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తాం, విఆర్ఎస్ లో పెడతాం, ఏసీబీలో పంపిస్తామంటే భయపడిపోయి తప్పుడు కేసులు పెట్టి ఈరోజు అందరినీ వేధించే పరిస్థితికి వచ్చారు. ఈ మధ్య కాలంలో కొంతమంది నన్ను కలిశారు, కలిసి బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. మా దగ్గర తప్పుడు పనులు చేయించారు, ఈ తప్పుడు పనుల వల్ల మాకు చాలా బాధ ఉందని మానసికంగా కుంగిపోయే పరిస్థితికి వచ్చారు. కొంతమంది కావాలని రేపు ఒక రోజు నేను ఆలోచించకుండా, మళ్ళీ ఎన్నికలు వస్తాయని ఆలోచించకుండా తప్పుడు పనులు చేయమంటే చేశారు. నేను ఒకటే చెప్తున్నా, అలాంటి వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. ఎక్కడున్నా సరే చట్టపరంగా వాడిని శిక్షించే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే నేను అంటున్నా, మీరందరినీ కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించండి. ఏదో మాకందరికీ ముఖ్యమంత్రి పదవులు కావాలనో అధికారం కావాలని కాదు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని చేయబడ్డది. ఏ వ్యక్తి కూడా స్వేచ్ఛగా మాట్లాడలేకుండా, నచ్చిన పార్టీకి సహకరించే పరిస్థితి కూడా లేకుండా. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఒంగోలులో మహానాడు పెట్టాం, బస్సులు రానియకుండా, మీటింగ్కి స్థలం ఇవ్వనీయకుండా నానా ఇబ్బందులు పెట్టారు. ఆ రోజు కూడా ఎక్కడికక్కడ ప్రజలైతే పెద్ద ఎత్తున వాహనాలు వేసుకుని సొంత వాహనాలతో ట్రాక్టర్లతో 2 రోజులకు 3 రోజులకు మునిపే ఆ వెన్యూకి చేరారు. ఈరోజు ఇక్కడ పెట్టాం, మీటింగ్ పెట్టాం. కేంద్రం ట్రైన్స్ కావాలంటే ఇచ్చారు, రాష్ట్రం మాత్రం ఆర్టీసీ బస్సు ఒకటి ఇవ్వాల. ఏం తమ్ముళ్ళు, 5 కోట్ల ప్రజలు ఆలోచించుకోవాలి.
నీ మీటింగ్ పెడితే ప్రైవేట్ బస్సులు ఆర్టీసీ బస్సులు ఇష్టానుసారంగా వాడతారు. అదే ప్రతిపక్షం మీటింగ్ పెడితే మేము డబ్బులు కడతామంటే బస్సులు ఇవ్వనీయకుండా చేశారంటే ఇది ప్రజాస్వామ్యమని మిమ్మల్ని అడుగుతున్నా. కడాన ఆటోలు వస్తా ఉంటే ఆటోలు కూడా రాకూడదని అడ్డం పడ్డారు. ప్రైవేటు బస్సులు ఇస్తామంటే దానికి కూడా అడ్డం పడ్డారు. కానీ సంకల్పం ఉంది. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా తప్పించుకొని ఈ మీటింగ్కి వచ్చి బ్రహ్మాండంగా జయప్రదం చేశారంటే మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకో పక్క భవిష్యత్ గ్యారంటీ మీద ఇప్పటికే కార్యక్రమం మనం స్టార్ట్ చేశాం. ఈ భవిష్యత్ గ్యారంటీ ఒక పక్క తీసుకుపోతూనే ఉమ్మడి ఎలక్షన్ మేనిఫెస్టో కూడా తొందరలోనే తయారు చేసి ఇంకొక 1-2 మీటింగులు పెట్టాలనుకుంటున్నాం. నేను పవన్ కళ్యాణ్ గారు అందరు నాయకులు కలిసి ఒకటి అమరావతిలో ఒకటి తిరుపతిలో పెట్టి ఆ 2 మీటింగులు ఒక మీటింగ్లో ఉమ్మడి ఎలక్షన్ మేనిఫెస్టో కూడా అనౌన్స్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే మహాశక్తి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రతి ఒక్క ఆడబిడ్డకి 1500 రూపాయలు నెలకు ఇవ్వడానికి 18 సంవత్సరాల వయసు వచ్చిన అందరికి ఇస్తున్నాం. ఇంకో పక్క చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తాం. ఒకప్పుడు దీపం పెట్టాం, మళ్ళీ 3 సిలిండర్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం. ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడానికి ఇప్పటికే నిర్ణయం చేశాం. ఇది కాకుండా ఇంకో పక్కన మీరు చూస్తే ఏదైతే యువగళం ఒక చరిత్ర 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత 5 సంవత్సరాల్లో ఈ అలయన్స్ పార్టీలు తీసుకుంటాం. ఇది కాకుండా నెలకు 3,000 రూపాయల నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాం. బాగా చదివించే బాధ్యత నాలెడ్జ్ ఎకానమీలో ప్రపంచ పట్టణంలో తెలుగు జాతిని తెలుగు యువతను పెట్టే బాధ్యత తీసుకుంటాం. వ్యవసాయం నేను ఎక్కువ మాట్లాడడం లేదు, ఇంతవరకే మన వాళ్ళందరూ చెప్పారు. వ్యవసాయం సర్వనాశనమైంది. రైతాంగం చితికిపోయారు. ఆత్మహత్యల్లో నెంబర్ 1 ఉన్నాం, అప్పుల్లో నెంబర్ 1 ఉన్నాం. మళ్ళీ రైతు రాజ్యం వస్తుంది. రైతును ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ప్రతి ఒక్క రైతుకి 20,000 రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం చేసే బాధ్యత అన్నదాత కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ఏదైతే బీసీ రక్షణ చట్టం తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి అదే మరి రాజకీయాల్లో మనం ఒకసారి ఆలోచిస్తే 50% జనాభా వెనుకబడిన వర్గాలు ఉన్నారు, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు, అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. వాళ్ళని ఆదుకునే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. వీళ్లే కాకుండా ప్రతి ఒక్క ఇంటికి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం, అది కాకుండా సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్ళను కూడా ఆర్థికంగా ఆదుకుంటాం. వాళ్లకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం. దానికి కూడా ఒక కార్యక్రమం తయారు చేసి నిర్దిష్టమైన ప్రణాళిక మీ ముందుకు తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా సూపర్ 6 ఇప్పుడే ఇచ్చాం. ఇంకో పక్క మీరు చూస్తే భవిష్యత్తులో ఏమేం చేయాలనే కార్యక్రమాలపైన అధ్యయనం చేస్తాం. ఆ అధ్యయనం చేసి ఏ విధంగా మిమ్మల్ని ఆదుకోవాలని ఆదుకుంటాం. ఈరోజు ఒక్క విషయం ఈ మహాసభ ద్వారా తెలియజేస్తున్నాను. జగన్ పని అయిపోయింది. ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు రేపు జరిగే కురుక్షేత్ర యుద్ధంలో
వైసీపీ ఓడిపోవడం ఖాయం. అది నిర్ణయం అయింది. ప్రజలు నిర్ణయించుకున్నారు. ఎప్పుడైతే ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన అలయన్స్ అన్నామో ఆ రోజే వాళ్ళ పని అయిపోయిందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఒక్క విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు వైసీపీ నాయకులకు నిద్ర రావడం లేదు. నేను రాజకీయాలు ఎప్పుడూ చూడలేదు. ఎమ్మెల్యేలు కూడా ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు ఎంఆర్ఓలు మారిగా. 5 ఏళ్ళు ఇక్కడ పనిచేశాడంట, ఈయన ఇంకో కాన్స్టిట్యున్సీ పంపిస్తారంట. ఇక్కడ మంత్రిగా చేశాడంట, ఇక్కడ ఆయన కథలన్నీ తెలిసిపోయినాయి, ఆయన లీలలో ప్రజలకు అర్థమైపోయినాయి కాబట్టి ఆయన ఇంకో ఊరికి పంపిస్తారంట. 80-90 మంది ఎమ్మెల్యేలు పనికిరారంట. వాళ్ళని మార్చడమో లేకుంటే వాళ్ళు తీసేయడమో చేస్తారంట. వాళ్ళు కాదు పనికిరాని వాళ్ళు. పనికిరాని వ్యక్తి, రాజకీయాలకు ఏమాత్రం అర్హత లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందరూ సైకో 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 అంటున్నారు. నాకు ఇప్పటికి కూడా అర్థం కావడంలో ఆయన క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టర్ నాకు అర్థం కాలేదు. 10-12 మంది ముఖ్యమంత్రులు చూశా, ఎన్నో ప్రభుత్వాలు చూశాను, కేంద్రంలో చూశాను, రాష్ట్రంలో చూశాను. ఇలాంటి విచిత్రమైన నాయకుడు నా జీవితంలో ఎప్పుడూ చూడలేదని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తి రాజకీయాలకి అర్హత లేదు. అందుకే నేను పూర్తిగా 5 కోట్ల ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజానీకం బాగుపడాలంటే, కంటి నిండా నిద్రపోవాలంటే, మన భవిష్యత్తు ఉండాలంటే, మన ఆస్తులకు ప్రాణాలకి మన ఆడపిల్లలకు రక్షణ ఉండాలంటే వైసీపీ విముక్త రాష్ట్రంగా ఏపీ తయారు కావాలి. వైసీపీ అనేది ఒక పార్టీనే కాదు. అలాంటి వ్యక్తి రాజకీయాలకు ఉండడానికి అర్హత లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక్క ఓటు అలాంటి వ్యక్తికి వేసినా, అలాంటి పార్టీకి వేసినా అది రాష్ట్రానికి ఒక శాపంగా మారుతుంది. 5 సంవత్సరాలకు మునుపు విధ్వంసం ఏంటో చేసి చూపించాడు. ఆయన చేసిన తప్పులు రాష్ట్రానికి శాపంగా మారాయి. ఆ శాపాలే ఈరోజు మనందరం అనుభవించే పరిస్థితికి వచ్చాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకొక విషయం అందరినీ కోరుతున్నాను. రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారు. అంటే మన ఓటు ఉంటే తీసేస్తున్నారు. అంటే తెలుగుదేశానికి జనసేనకు ఓటేస్తారంటే వాళ్ళని రిమూవ్ చేసేస్తున్నారు. ఇది చాలా భయంకరమైన విషయం. నేను ఎప్పుడు కూడా నా చరిత్రలో ఓటర్ లిస్టు ఈ విధంగా చేయొచ్చని కూడా నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఎన్నికలప్పుడు అధికారులంతా ఓటర్ లిస్టు తయారు చేస్తారు. రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఆ ఓటర్ లిస్టు తీసుకుని ప్రచారం చేసి ఎన్నికల్లో మనం గెలుస్తాం. ఈరోజు దౌర్భాగ్యం, ఓటర్స్ను కూడా మనం వెరిఫై చేసుకోవాలి. నా ఓటు ఉందా లేదా చూడాలి. అంటే ఎంత దౌర్భాగ్యమో ఈ రాష్ట్రంలో మీరు గుర్తుపెట్టుకోవాలి. దేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయంటే ఇది చాలా బాధాకరం. యువతకు పిలిపిస్తున్నా, మీరందరూ కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఒక్క యువత ఓటు ఎన్యూమరేట్ చేసుకోండి. ఆ ఓటు అనేది మీ జీవితాలనే కాకుండా రాష్ట్ర భవిష్యత్తును మారుస్తుంది. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఏదైతే ఎప్పటికప్పుడు మీ సెల్ ఫోన్లో యూట్యూబ్ కానీ ఇవన్నీ బ్రౌజ్ చేస్తుంటారు, వెబ్సైట్లన్నీ బ్రౌజ్ చేస్తారు. ప్రతిరోజు ఒక్కసారి మీ ఓటు ఉందా లేదా అని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన పడింది. 4 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోమని
సహకరించమని మీకు ఓటుంటే రేపు మీ ఓటు వేస్తే తద్వారా ఈ రాష్ట్రాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. నేను ఒకే ఒక విషయం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఒక అడుగు వేయండి, మేము 100 అడుగులు వేస్తాం. మీరు ఒక త్యాగానికి సిద్ధంగా అండి, మేము 100 త్యాగాలు చేసి ఈ రాష్ట్రాన్ని పైకి తేవడానికి ముందుకు వస్తాం. కానీ అట్లా కాకుండా మీరు చేసుకోండి, మాకేం సంబంధం లేదంటే రాష్ట్రం నష్టపోతుంది, భావితరాలు నష్టపోతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక ఆడబిడ్డకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ పిల్లల్ని పెంచుతున్నారు, పెంచి బాగా చదివిస్తున్నారు. చదివించిన నీ బిడ్డకు ఉద్యోగం రాకుండా కడాన నీ కూలిపైన జీవనోపాధి కోసం ఆధారపడుతున్నానంటే బాధ ఇదా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క నీకు ఒక అమ్మాయి ఉంది, బయట వెళితే తిరిగి సురక్షితంగా వస్తుందని నమ్మకం లేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఇంకో పక్క చాలని ఆదాయంతో పెరిగిపోయిన నిత్యావసర వస్తువులు కానీ, ఇంకొక పక్క ఎక్కడికక్కడ ట్యాక్సుల ద్వారా చితికిపోయే పరిస్థితికి వచ్చారు. కరెంటు ఛార్జీలు అన్నీ పెరిగిపోయి. అందుకే ప్రతి ఒక్కరు ఆలోచించండి, 5 ఏళ్లకు మీ జీవన ప్రమాణాలేంటి? ఈరోజు మీ ఆదాయం పెరిగిందా? మీ ఖర్చులు తగ్గాయా? పొదుపు ఏమన్నా ఉందా? లేకపోతే మీ కష్టాలు పెరిగాయని ఆలోచించి నిర్ణయం చేయాల్సిన పని మీ అందరిపైన ఉంది. ఒక యువతను కోరుతున్నా. నేను నిన్న మొన్న చూశాను, ఎక్కడ పోయినా యువత 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉండే యువత ఎక్కడ చూసినా ముందుకు వస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని కోరేది, మీది బంగారు భవిష్యత్తు. మళ్ళీ ఉద్యోగం కావాలంటే, మీ భవిష్యత్తు బాగుండాలంటే మీరు ఒక అడుగు ముందుకెయ్యండి. మీరు ఇంకా యువగళం బ్రహ్మాండంగా చేశారు. యువగళమే కాదు, కాలేజీల్లో ఉండే యువత, గ్రామాల్లో ఉండే యువత రోజుకు 1 గంట సమాజం కోసం ఆలోచించండి. రేపు ఎన్నికలు 100 రోజులు మీరు ఆలోచించండి. ఆ 100 రోజులు అయిన తర్వాత మీ భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన అలయన్స్ తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రైతులను కోరుతున్నాం. ఒక పక్క అక్వా రైతాంగం, పామాయిల్ రైతాంగం, హార్టికల్చర్ రైతాంగం, వరి పండించే రైతాంగం ఏమయ్యారో చూడండి. నీరు ఇవ్వలేరు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేరు. కడాన మురికి కాలువలు తీయలేక నిన్నొచ్చిన తుఫానుకి మొత్తం పంటలన్నీ ముంపు గురైపోయి ఎప్పుడూ జరగని నష్టం ఈరోజు మీకు జరిగే పరిస్థితి వచ్చింది. మీరు కూడా ఆలోచించమని కోరుతున్నా. ఉద్యోగస్తులు ఉన్నారు. ఒకప్పుడు ఉద్యోగస్తులకు మేము భయపడేవాళ్ళం. ఉద్యోగ సంఘాలు చాలా పవర్ఫుల్గా చేసేటివి. ఈరోజు ఒక్క ఉద్యోగ సంఘం కూడా పనిచేయలేని పరిస్థితి. మాట్లాడితే ఏసీబీ కేసులు, లేకపోతే ఏదే తప్పుడు కేసు పెట్టి లోపల పడేస్తామంటే వాళ్ళు భయపడిపోయి సరెండర్ అయిపోయిన పరిస్థితి వచ్చింది. ఎవరు కూడా పని చేయలేని పరిస్థితికి వచ్చారు. నిన్న మొన్న అంగన్వాడీకి చెప్పిన హామీలు నెరవేర్చలేదని రోడ్డెక్కితే 9 రోజులుగా పట్టించుకోవడం లేదు. అందుకే ఉద్యోగస్తులకు హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ పీఆర్సీ ఇచ్చాం, మీ హక్కులు కాపాడాం, ఎవరికి అన్యాయం చేయకుండా చేశాం. ప్రజల మనోభావాల ప్రకారం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ ఉద్యోగస్తులందరికీ న్యాయం చేసే బాధ్యత. ఇంకో పక్క బిజినెస్ పీపుల్ కూడా వ్యాపారాలు చేయలేకపోతున్నారు. సమాజంలో ప్రతి ఒక్కరిని కోరుతున్నా, మీరు ఆలోచించి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మీరు ఒక అడుగు ముందుకేయండి.
మేము 100 అడుగులు మిమ్మల్ని నడిపించే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి సమాజంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఒక చారిత్రాత్మకం, ఒక హిస్టారికల్. ఇది ఈ రాష్ట్రానికి అవసరం. నాకు ఏమాత్రం అనుమానం లేదు. ఎప్పుడైతే ఎన్నికలు పొత్తు అనౌన్స్ చేశామో ఆ రోజే ఇది సూపర్ హిట్ అయింది. జగన్ సినిమా అయిపోయింది. అందుకే పానిక్ బటన్ నొక్కుతున్నాడు. అది మునిగిపోయే పడవ, అది మునిగిపోవడం ఖాయం. ఈ సందర్భంగా ప్రతి ఒక్క కార్యకర్తను కోరుతున్నా, రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించి హైకమాండ్ మేము ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని అటు జనసేన ఇటు తెలుగుదేశం కార్యకర్తలు పూర్తిగా ఆచరిస్తూ ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని కోరుతున్నా. జన సైనికులకి తెలుగుదేశం పార్టీ వీర సైనికులను కోరుతున్నా, కలిసి పనిచేయండి, 100 రోజులు పనిచేయండి. ఆ తర్వాత మిమ్మల్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా ఆదరించాలి, ఏ విధంగా గుర్తించాలో గుర్తించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తూ ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మీ ఉత్సాహం చూసా, మీ అభిమానం చూసా నా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేను. తప్పకుండా గుర్తుపెట్టుకుంటా. నా 40 సంవత్సరాల అనుభవంతో రాబోయే 5 సంవత్సరాల్లో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చేసి మేము మీ రుణం తీర్చుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ మీ అందరికీ నమస్కారాలు. జై హింద్. అదే సమయంలో తెలుగుదేశం జనసేన పొత్తంటే జిందాబాద్ అని గట్టిగా చెప్పాలి. తెలుగుదేశం జనసేన పొత్తు, జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు. థ్యాంక్ యూ అని అంటాం. యువగలం నవశకం సమావేశాన్ని అద్భుతమైనటువంటి విజయవంతం చేసినటువంటి ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, జన సైనికులకు, జనసేనానికి, తెలుగుదేశం